ఎక్కడో ఇండియాలో ఖలిస్తానీ ఏర్పాటు కోసం కెనడాలో ఆందోళనలు చేపడుతూ హింసాత్మకమైన వాతావరణాన్ని సృష్టిస్తున్నటువంటి ఖలిస్తానీ సానుభూతి పరులకు సపోర్ట్ చేస్తూ వచ్చింది కెనడా ప్రభుత్వం. అలాగే ఈ విషయం పైన సపోర్ట్ చేయొద్దంటూ భారత్ కెనడాను హెచ్చరించింది. అయినప్పటికీ ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో తీరు మారలేదు. దానికి ఫలితం ఇప్పుడు అనుభవించక తప్పదు. ప్రస్తుతం ఈ ఖలిస్తానీ సానుభూతి పరులు అక్కడ ఒక కొత్త వివాదానికి తెరలేపారు. ఇక ఈ వివాదం వల్ల జస్టిన్ ట్రూడో పదవికే ముప్పు వచ్చే పరిస్థితి ఏర్పడింది. ఆ వివరాలేంటో ఒక్కసారి చూద్దాం. This is our country. Sorry. We are owner of this country. We are Palestine. This is our country. You are from Europe. We are owner of this country. Go back to Europe. Go back to England. Deport our England people. You go back to Europe. You are not Canadian. We are Canadian. This is our country. You are invaders. We are native Indian. You go back. Go back. You white people, go back to your Europe. Go back to your England. We are owner of this country, you white people. This is our country. This is our country, our land. You come here from Europe and England. Go back. Go back, Simon, go back. You go back. You go back, white people, go back, go back. This is our country, our land. You go back, England. White people, go back. కెనడాలో ఖలిస్తాన్ సానుభూతి పరులు మరో వివాదానికి తెరతీశారు. ఇంతవరకు హిందువులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసిన వారు తాజాగా స్థానికులైన కెనడా వాసులనే హెచ్చరించడం ప్రారంభించారు. తమ కష్టాలకు భారతదేశమే కారణమంటూ నిందిస్తూ వచ్చిన ఖలిస్తాన్ వాదులు ఇప్పుడు స్థానికులపై విమర్శలు గుప్పిస్తున్నారు. మీరంతా దురాక్రమణదారులు, తిరిగి ఇంగ్లాండ్, యూరోప్కు వెళ్లిపోండి అని హెచ్చరించారు. ఇటీవల జరిగిన నగర సంకీర్తనలో పాల్గొన్న కొందరు వ్యక్తులు ఇలాంటి హెచ్చరిక చేస్తూ 2 నిమిషాల నిడివిగల వీడియోను విడుదల చేశారు. ఇది కెనడా దేశం, మా సొంత దేశం, మీరు సొంత దేశాలకు తిరిగి వెళ్లిపోండి అని హెచ్చరించడం అందులో కనిపించింది. దీనిపై భారత నిఘా వర్గాలు స్పందిస్తూ కెనడాలో ఇలాంటి సంఘటనలు ఇటీవల కాలంలో సర్వసాధారణమయ్యాయని అభిప్రాయపడ్డాయి. అక్కడ తగిన నిఘా లేకపోవడంతో వారు అన్ని వ్యవస్థలను అదుపు చేస్తున్నారని తెలిపాయి. భద్రంగా ఉండాలంటే డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ వచ్చిన వారు ఇప్పుడు స్థానికులను కూడా అదే విధంగా హెచ్చరిస్తున్నారని పేర్కొన్నాయి. ఖలిస్తాన్ సానుభూతి పరులను లక్ష్యంగా చేసుకుని ఇండియా ఏజెంట్లు పనిచేస్తున్నారంటూ సాక్షాత్తు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ప్రకటించిన దగ్గర నుంచి 2 దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఇరు దేశాల దౌత్యవేత్తలను పరస్పరం బహిష్కరించుకునే వరకు పరిస్థితి వెళ్ళింది. ట్రూడో ఆరోపణలను ఖండించింది భారత్. ఖలిస్తాన్ ఉగ్రవాదులకు ఆయనే ఆశ్రయం కల్పిస్తున్నారని ప్రత్యారోపణ చేసింది. ఖలిస్తాన్ వాదులు భారత్లో అల్లర్లు సృష్టించడానికి కుట్ర పన్నుతుండడంతో పాటు కెనడాలోని హిందువులపైన దాడులు చేస్తున్నారని తెలిపింది. ప్రజాదరణ కోల్పోయిన తన పార్టీ ఎంపీ జగ్మీత్ సింగ్ను వచ్చే ఏడాదిలో జరిగే ఎన్నికల్లో గెలిపించడానికే ట్రూడో ఖలిస్తాన్ వాదులకు మద్దతిస్తున్నారని భారత నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. అందుకే ఎలాంటి ఆధారాలు లేకుండానే భారత్పై ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నాయి. ప్రతిదానికి భారత్ను నిందిస్తూ ట్రూడో చిన్నపిల్లాడిలా వ్యవహరిస్తున్నారు. ఐఎస్ఐ ఖలిస్తాన్ వాదుల చేతిలో చిక్కుకొని ఎంత ప్రమాదకరమైన ఆట ఆడుతున్నారో గుర్తించడం లేదు. 2 దేశాల మధ్య ఉన్న సంబంధాలను దెబ్బతీస్తున్నారని వ్యాఖ్యానించాయి. కొందరు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఖలిస్తాన్ సానుభూతి పరుల హత్యలో భారత్ హస్తం ఉందంటూ ఆరోపణలు చేశానని ట్రూడో గతంలో చెప్పాడు. అయితే ఆ నాయకుల పేర్లు చెబితే వారి గుణగణాలతో పాటు అన్ని వివరాలు చెబుతామని నిఘా వర్గాలు అంటున్నాయి. కెనడా పార్లమెంటు మొత్తం ఖలిస్తాన్ సానుభూతి పరులతో నిండిపోయింది. వారు ట్రూడోపై కూర్చొని స్వారీ చేస్తున్నారు. మొత్తానికి తెలిసి చేసిన తప్పుకు ట్రూడోకు ఇప్పుడు సరైన గుణపాఠం జరిగిందని విశ్లేషకులు వాదిస్తున్నారు. ఇక ముందు ఈ గొడవ ఎలాంటి పరిస్థితికి దారి తీస్తుందో వేచి చూడాల్సిందే.